అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. కాఫీ విత్ ఏ కిల్లర్. ఇది కాఫీ విత్ ఏ కిల్లర్ కాదు, హెడ్ ఎక్ విత్ ఏ కిల్లర్ అనమాట. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ, డైరెక్టర్ బై ఆర్పి పట్నాయక్. ఎప్పుడో 15 years 10 years బ్యాక్ వచ్చుంటే బాగుండేది. అలాంటి స్టోరీ ఇది సినిమాకి తక్కువ, షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ. అలాంటి కాన్సెప్ట్. ఒక మాటలు చెప్పాలంటే ఇది వరస్ట్ మూవీ. హెడ్ ఎక్ వస్తుంది పక్క. స్టోరీ ప్లాట్ ఏంటంటే ఒక కిల్లర్ కి ఫోన్ చేసి టార్గెట్ ని చెప్తా అని చెప్పి కాఫీ షాప్ లో స్టోరీ అంతా తిప్పుతుంటారు. అసలు ఇంతకే టార్గెట్ వచ్చిందా లేదా, అసలు కాఫీ షాప్ లో ఏం జరుగుతుంది, మల్టిపుల్ క్యారెక్టర్స్ కాఫీ షాప్ లో జరిగే సినారియోస్ అని చూపిస్తూ ఉంటారు. క్లైమాక్స్ వరకు ఆ టార్గెట్ రాదు, పీకదు. వచ్చినా గానీ ఎవడైతే ఫోన్ చేసినా వానికే టార్గెట్ అయిపోతుంది. అలాంటి చెత్త సినిమా ఇది. దీనికి 1 hour 45 minutes టైం వేస్ట్ అనిపించింది నాకైతే. ఈ సినిమాలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 కూడా ఉందంట. ఇంకోసారి చూసి హెడ్ ఎక్ తెచ్చి ఇదేదో ఆడియన్స్ పైన రివెంజ్ తీసుకుంటున్నట్టున్నారు ఆర్పి పట్నాయక్ గారు. మూవీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఒక్కరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోలేకపోయారు. యాక్టింగ్ వెరీ వీక్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అందరివి. ఒక్క సీన్ కూడా యాప్ట్ కనిపించదు. అండ్ టెక్నికల్ వాల్యూస్ వస్తే వెరీ పూర్ అనమాట. షార్ట్ ఫిల్మ్ టైపే ఉంటది మొత్తం. కెమెరా గానీ, ఎడిటింగ్ గానీ. వరస్ట్ మూవీ, వరస్ట్ ఫిల్మ్ మేకింగ్ అనిపించింది నాకైతే. మూవీలో ఒక స్టార్టింగ్ స్నైపర్ సీన్ ఒకటి ఉంటది అనమాట. మన కిల్లర్ ఒకరిని కాల్చాలనుకుంటాడు కానీ మిస్ అవుతుంది. కిల్లర్ ని పట్టుకుంటారు. సరే కిల్లర్ ని పట్టుకున్నారు కదా, ఇంట్రోగేషన్ చేస్తే ఏం చేస్తారు, వాడిని టై చేసేసి లేకపోతే ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు వాడిని పట్టుకొని టై చేసి సంథింగ్ మాట్లాడతారు. వీడి కామెడీ ఏంటంటే గన్ను ముందర పెడుతుంది అనమాట. గన్ను ముందర పెట్టి మాతో మాట్లాడుతుంది. ఇంత వరస్ట్ రైటింగ్స్, డైరెక్షన్ నేనైతే చూడలేదు. ఇక కాఫీ షాప్ లో సీన్స్, సినిమా మొత్తం కాఫీ షాప్ లో ఉంటది. ఒక్క సీన్ ఎంగేజింగ్ గా ఉండదు. ఉన్న దిమాగ్ అంతా ఖరాబ్ అవుతుంది మనకి చెప్పాలంటే. ఈ సినిమాని ఇగ్నోర్ చేయడం కాదు, అసలు ఆహాలకి వెళ్ళి డిలీట్ చేసినా తప్పలేదు. అట్లాంటి సినిమా ఇది. యూట్యూబ్ లో పెట్టినా కానీ చూడరు అనమాట. అట్లాంటి మూవీ ఇది. స్కిప్ కొట్టేస్తారు యూట్యూబ్ లో పెట్టినా కానీ నెక్స్ట్ మూవీ. సో ఓవరాల్ గా చెత్త సినిమా. ఈ టెక్నికల్ వాల్యూస్ ఉండవు, మేకింగ్ వాల్యూస్ లేవు, ఏం లేవు. ఏదో టైం పాస్ గా తీసినట్టున్నారు. ఇగ్నోర్ చేయొచ్చు సినిమాని, లైట్ తీసుకోవడమే. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.